100 రూపాయలు చికెన్ షవర్మా. 100 రూపాయలు చికెన్ షవర్మా. 10 रुपए दे तुरतरे. 10 रुपए दे तुरतरे. నిజంగా చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కెమెరామెన్ జల్దీ ఫోకస్ కరో. అన్నయ్య తినన్నయ్య ఐస్ క్రీమ్ తీసుకుంది తినొచ్చి. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమే గ్యాప్ దొరికినప్పుడు ఒకతానే ఉంటది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? దోశకి మూవవుతున్నాం ఎందుకు అమ్మ తీసే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. హలో అండి, అందరికీ నమస్తే. మేము విజయవాడలో ఈట్ స్ట్రీట్ అని ఒక ఫుడ్ కోర్ట్ కి వచ్చాము. వచ్చిందండి వయ్యారి. అదేదో తినడానికి ట్రిప్ కి వచ్చినట్టుంది. ఎక్కడ బట్టు తినడానికే వెళ్తున్నాము. ఇది ఫేమస్ అంట. నైట్ టైం ఎంత వరకు ఉంటుందో తెలియదు, ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఆల్మోస్ట్ 12 పైన వరకు ఉంటుంది అని అన్నారు. సో ఒకసారి ఈ పిల్లకి మాత్రం మంచి అవకాశం. దుమ్ము తినిపోయిన అంత మాట ఉండరా ఆయన. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము. ఇందాక బ్యాగ్ దొరికింది, సంతోషంలో ఫ్రెష్ అయిపోయి ఇది ఇంకోటి ఉందనంటే ఫేమస్ విజయవాడలో, దాన్ని చూడడానికి వచ్చాము. లోపలికి వెళ్ళి ఏదో ఒక మంచి ఫుడ్ షవర్మా. యా షవర్మా బాగుంటుందంట. షవర్మా బాగుంటుందంట. ఒకసారి ఆ షవర్మా ట్రై చేసి ఫస్ట్ అయితే బుజ్జి నాకు ఎక్కడన్నా కాఫీ దొరుకుతుందా? ఫస్ట్ ఎక్కడన్నా నాకు కాఫీ దొరుకుతుందా? దొరకద్ది. ఫస్ట్ నాకు కాఫీ కావాలి. ఒకసారి చూడు ఎంత పెద్దదో. చూపించు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ స్ట్రీట్ కౌంజి పిట్ట ఫ్రై. అంటే ఏంటి బుజ్జి? అంటే పిట్టలు ఉంటాయి. కంచి పెట్ట అది అంటావా? ఏదో ఒకటి టేస్టీగా మళ్ళీ వస్తావా? అక్కడేమో బిర్యానీ 150 అంట, ఇక్కడ 100 రూపీస్ అంట. అన్లిమిటెడ్ బిర్యానీ. సాయంత్రం 5:30కే తిన్నాము సుహానీ బిర్యానీ గుంటూరులో. దాని తర్వాత ఇక్కడ షవర్మా ట్రై చేయడానికి బాగా పైకి ఎత్తి ఎక్కడ ఆగుతామో తెలీదు. అందరూ రమ్మంటున్నారు, పిలుస్తున్నారు. ఎక్కడ ఆగి ఎక్కడ తింటామో తెలీదు. ఎక్కడ తింటాము? ఏదో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడ నాకు తెలియట్లేదు. నేను నా పడికి నేను మాట్లాడు. హాయ్ నేను వీడియోస్ రోజు చూస్తా. థ్యాంక్ యూ. ఛానల్ హ్యాక్ అయింది. మళ్ళీ వచ్చేసి ఛానల్ మీకు వచ్చిందా? నేను రోజు కంటిన్యూ వాచ్ చేస్తాను. ఈ రోజే వచ్చాము. కంగ్రాచులేషన్స్ పోతా. థ్యాంక్ యూ. ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? షూర్. అట్లే పెట్టుకో. కార్ తీసుకోండి. మేడం బాగున్నారా? సార్ బాగా చేస్తారు మేడం. బిర్యానీ చికెన్ మటన్ ప్రాన్స్ అనా? మన వీడియోస్ ఇక్కడ వరకు పాకిపోయాయి. విజయవాడ ఈట్ స్ట్రీట్ లో వరకు పాకిపోయి దానికి భయంకరంగా తిండి పిచ్చి పట్టిపోయింది. ఆ పిల్ల వెళ్ళి డీల్ మాట్లాడేసుకుంటుంది. 100 రూపాయలు చికెన్ షవర్మా. 100 రూపాయలు చికెన్ షవర్మా. 100 రూపాయలు చికెన్ షవర్మా. 100 రూపాయలు చికెన్ షవర్మా. 10 रुपए दे तुरतरे. 10 रुपए दे तुरतरे. 10 రూపాయలు तुरतरे. చికెన్ షవర్మా 1/2 వస్తుందా? అడుగు బేరం ఆడు ఏడ కూడా కానీ అలవాటు చేస్తా. బేరం కాదు, నేను ఎక్కువ తినలేను కాబట్టి దాంట్లో బేరం ఆడుతున్నా. 1/2 వస్తుందా అని. సరే ఒక చికెన్ షవర్మా ఇవ్వండి. పెరి పెరి ఒక పెరి పెరి చికెన్. ఇదేంటిది? గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీ మింటా రెగ్యులర్ మసాలా. అదొక్కటే పెరి పెరి
మీరేమైనా తీసుకుంటారు మిక్సింగ్? మొత్తం డీలింగ్తో అల్లాడిచ్చేస్తుందా ఏందో. ఈ బేసిక్గా మనకి విజయవాడ చాలా బాగా నచ్చింది. అండ్ పొట్టిదాన్ని విచ్చలవిడిగా తిప్పేస్తున్నాం కాబట్టి పొట్టిదాన్ని కూడా చాలా సంతోషంగా ఉంది. షవర్మా స్పెషల్. చికెన్ షవర్మా వస్తుంది నన్ను ఎవరు అడగండి, అందుకే ముందుగానే హాఫ్ తీసుకున్నాను. బెల్లం వేస్తే ఇస్తాం. ఇది చిన్నది. ఇది చిన్నది, మళ్ళీ ఇంకా చాలా తినాలి కదా. తినలే పర్లేదు. నేను దాన్ని చింపడం మైనీస్ కూడా బయటకు వచ్చేసింది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హెవీ అసలు. స్పెషల్ విజయవాడ. చాలా చాలా బాగుంది చికెన్ షవర్మా. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. మైనీస్ మాత్రం టేస్ట్ అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. నేను ఇంకోటి చెప్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంటికి లోపల నెల్లూరికి లోపల అమ్మ పడ ఉబ్బిపోలే మనుషులు. బొగ్గలతో పాటు బుయ్యని అయిపోతాయి పిల్లకి. నేను ఆల్రెడీ లావున్నా, మొత్తం ఇంకా గోడ కాడాలి నా ఒళ్ళు. అంత లేదులే అన్నా, చెప్పండి. పోనీలే అన్నా, పోనీలే అన్నా, తిననివ్వండి అన్న అక్కని. పోనీలే అన్నా. ఇదేం పోయిందా? మేము కదా మోయాల్సిందే. మొత్తం భుజం వేసుకుని ఊరంతా తిప్పాలా వెయిట్ పెరిగిన తర్వాత. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇదే వెరైటీగా ఉంది. రోలర్ ఫలూదా అంట. రోలర్ ఫలూదా ఏం కావాలి చెట్టు తింటా నీకు? నాకేం తెలీదు. ఫలూదా అంట, నేను ఎప్పుడు తినలేదు. ట్రిప్కి వచ్చి అదే ట్రిప్కి వెళ్తూ మొత్తం అంతా కవర్ చేస్తున్నాం. ఏది బాగుంటుంది? డ్రై ఫ్రూట్ ఒకటి తీసుకో. డ్రై ఫ్రూట్ ఫలుదా బాగుంటుందంట. అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. టేస్ట్ చేశాక ఎలా ఉంటుందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మొత్తం నువ్వే తినేస్తాం, అది పెడతావా? నేను ఒకటి చెప్పింది అందరం తిన్నాను. నా ఒక్కదాన్ని నిన్ను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు చిట్టి, తెలుసా? తెలుసు, ఎందుకంటే నేను ఫుడ్ని పట్టించుకుంటాను. అదే ఆగిపోయింది మళ్ళీ అది. బాగుంది. పైన జీడిపప్పులు చాలా బాగుంది. పైన అంతా జీడిపప్పులన్నీ తినేసి నాకు ఇచ్చేసాయి. జీడిపప్పులు వద్దు నీక, నీకు ఒంట్లో అసలు పనికొచ్చే ఏది నీకు వద్దులే. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా విజయవాడకు వచ్చినప్పుడు రోలర్ ఫలూదా నువ్వే పలుకురా, నాకు రావట్లేదు. రోలర్ ఫలూదా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. స్మాల్ బైట్స్. నువ్వే చెప్ప, మాకు రాదు. అది చెప్పా బాగుంది. చిన్న పుట్టల వయసులు తింటాను అట్లా గుర్తొస్తుంది. ట్రై చేసి అక్కడికి వెళ్దాము అన్నా. ఇంకన్నా కొద్దు వెనక్కి వద్దా? ముందే ఏమన్నా తిందామా? ఇక్కడ ఉంది. ఇడ్లీయా? పూరి కూడా ఉంది.
ఇట్లా చూసావు సడన్ గా ఏదో చేసి ఏదో ఒకటి చెప్పేస్తా అందరికి సరే ఒక్కసారి తినేసి మళ్ళీ రేపులే అప్పుడు బాగా చాలా బాగుంటాయి. మాట్లాడతా ఎన్ని వినపడతాయి. कैमरामैन जल्दी फोकस करो. ఏంద్రా సైగ్గా వచ్చి మొత్తం తినేస్తా ఉన్నావా? సైకి ఏంది అదే ముంచి ఎంత పద్ధతిగా కూర్చొనకూడదు, తిన్నా లావు రాకూడదు అని దండం పెట్టుకుంటూ తింటున్నా ప్రతి ఒక్క ముక్కకి. కదరా మమ్మల్ని అడుగులేసి సైగ్గా ఇంకా ఏం లేదు బుజ్జి. అన్న 2 ఇడ్లీ పెట్టండి. పూరి మీరెవరు అసలు ఎవరు తింటా? నేను తీసుకుని అందరం తిన్నామని. పూరి తినండి. మారువా నువ్వు మారోరా. పూరియా పట్టుకోండి. టేస్ట్ వేడివేడిగా ఎవరికి అప్పచెప్పేస్తుంది. ఆడ ఇడ్లీ తీసుకుంది అన్నయ్య తినన్నయ్య, రైస్ కింద తీసుకుంది తినవచ్చి. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అవునరా బలి అంట కట్టేస్తుందిరా, అదే తెలిసేది. అన్ని తింటారు మళ్ళీ. మనం వచ్చింది అందుకు కదా బుజ్జి, అందరం తినడానికి. ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ స్ట్రీట్ కి ఎందుకు వస్తారు? బట్టలు కొనుక్కోవడానికి వస్తారా? కాదురా ఫుడ్ సినిమా చూడడానికి వస్తారా? చెప్పు, సినిమా చూడడానికి వస్తారా? లేదు ఈ స్ట్రీట్ అంటే తినడానికి వచ్చేది. వచ్చింది నువ్వు దీనికే వస్తావనంటే టమాటా ఈ మాట చెప్పింది, వాళ్ళ దగ్గర తెచ్చేసింది. పూరి తీసుకుంది, కోడి తెచ్చేసింది, ఇడ్లీ తీసుకుంది, కసితో ఎవరో అంట కడుతుంది. ఐస్ క్రీమ్ అంతా దాంట్లో పడింది. మీరు తిన్న అసలు ఏం తినరు ఇంకా అయిపోయిందా? ఐస్ క్రీమ్ ఇడ్లీలో పడింది. ఎవరన్నా ఇడ్లీ తినరా? ఇంకో ఇడ్లీ. థ్యాంక్ యూ బ్రదర్. మొత్తానికి నేనేం తీసుకోరా. వడా బాగుందా? తీరా ఆ పిల్ల తినేయని తింటరా, వాళ్ళకి తెలుస్తుంది. తీస్తే ఏం తెలుస్తుంది? నేను మనిషినే, నేను కూడా ఇడ్లీ వడా తింటాను. బాగా తింటది కానీ ఇంతే ఉంది ఏందని డౌట్ వస్తుందా? బాగా తింటది అందుకే ఇంతున్నాను. లేదు ఇంతే ఉంది కానీ ఈ పిల్ల ఎగరతది. ఏదో రోజు వీడియోలు తీస్తాను నేను. దేనికి ఎగరతాను? తినింది కరిగించుకోవడం కోసం. ఆబ్వియస్లీ ఎవరైనా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమే గ్యాప్ దొరికినప్పుడు ఒకతానే ఉంటది. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? బుజ్జి బాగా తినేది ఇడ్లీ నాకెందుకు ఇంకా దోశకి మూతున్నాం ఎందుకు అమ్మ చూసే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమో అయినా వేరే షాప్ లోనే. నెక్స్ట్ ఇంకో షాప్ కి దోశ తిన్నాం. మంచి ఐడియా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంది ప్లాన్? అంతే పర్వాలా. ఏంది ఏం కాదు నీకు? అక్కడ వేసేసా అంతే, ఊరికే టేస్ట్ వస్తుంది, మిగతా వేరేది కావాలి ఇప్పుడు అందుకని. పోలీస్ మామలు కూడా వచ్చేసారు. నేను ఇంకా తినాల్సింది చాలా ఉన్నాయి. ఈ పిల్లలు ఎత్తుకెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతున్నా. అయిపోయిందండి, తినేసాను, చాలా తినేసాను, చాలు ఇంకా.
చాలు, నాకు కడుపు ఫుల్ అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ రేపు ఇక్కడే ఉంటే రేపు వచ్చి వేరే కూడా తింటా. వద్దు, నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.